ఎడుగుతున్నావు అన్న? ఎందుకురా? బండి కడుగుతున్నావు అని. ఆ బండి లెక్క ఉన్నదిరా, గంత దుమ్ము వచ్చి ఉన్నది, కనీసం కడుగుదామని ఆలోచన ఉన్నదేమరా నీకు? తిరుగుదామన్న ఆలోచన ఒక్కటేనా? ఊకా అన్న, ఎప్పటి నేనే కడుగుతా, ఈ ఒకసారి కడిగా నన్ను అంటున్నావా? అది కాదురా, పెట్రోల్ అయిపోయిందని చెప్పవారా? నిన్న కమలాపురం పోతాంటే మధ్యలాగే నేను కొట్టించి ఆడ పెడతా, నువ్వు తిరిగిరా మొత్తం. కాదన్నా, నేమన్నా నా పనులకు తిరుగుతానా? బావి కాడికి దాని దీనికి తిరిగి పడుతుంది. సరేరా, నువ్వు తిరుగుతాను, నేను కాదంటలేను. మరి పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ కొట్టిద్దామని ఆలోచన ఉండదు నీకు? కాదు, ఒకసారి ట్యాంక్ ఫుల్ ఎత్తి అయిపోతాయి కదా, ఈ 100-200 ఇది కొట్టిస్తావు నువ్వు. ఇక నీకోసం ట్యాంక్ ఫుల్ చేసి ఆడ పెడతారా? ఇక ఇలా పెట్రోల్ అయిపోతానే బాబు బండి వేసుకొని పో నువ్వు. సరే, ఆ విషయం వదిలిపెట్టు కానీ ఒక 5,000 5,000 ఎందుకురా? హారికైనా హాస్పిటల్ తీసుకుపోదాం అనుకుంటున్నా చెకప్కు. హాస్పిటల్కా? మరి వాళ్ళకి చెప్పినావా? వాళ్ళు ఎవరున్నారన్న రావడానికి, వాళ్ళ నాన్న ఒక్కడే, ఇక ఆయన ఇబ్బంది పెట్టడం కానీ నేను తీసుకుపోతాను. సరే కానీ అమ్మ బాయికాడ పోగా చెప్తే అయిపో కదా, అమ్మ ఉండు కదా, అమ్మ వచ్చు కదా ఎంబడి. ఇక అమ్మ ఎందుకన్నాడు చెప్పలే కానీ. ఏమరా ఇక నీ ఆలోచన ఏందో నువ్వేందో. ఆ వదిన తీసుకుపోతావా మరి? మళ్ళీ వదిన తీసుకుపోతే ఆటో మాట్లాడాలి, ఎక్కాలి దిగాలి, ఆ కారా నాకు నడపరాదు. మీ ఇద్దరం అయితే బండి మీద పోవచ్చు కదా. ఏమో నీ ఆలోచన ఏమో కానీ, సరే అది చూడు, నేను పోయి పట్టుకొస్తా కానీ. అది ఎంత చూడిసినా గంతే కానీ ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇయ్యి. మళ్ళీ వెయ్యి ఎందుకురా? ఇక ఎక్కతొక్క ఖర్చులు అయితే కదన్నా. అట్లా ఉంటుంది, 6,000 అడుగుతా అయిపోతుంది కదరా. మళ్ళీ 5,000 ఒక్కసారి, 1,000 ఒక్కసారి ఏందిరా? మళ్ళీ 6,000 అంటే నువ్వేమన్నా అంటావు అని. ఆ కాలు కూడా ఉంచుకో పోయినప్పుడు, కనీసం పడ్డాను కూడా చెప్తలేవు కదరా, బండి అంత ఆగమాగం అయింది. వాడు కాదన్నా, నేను ఊరి బత్తలు వేసుకుపోతా అంటే కట్ట స్కిడ్ అయింది బండి. సరే బండికి ఏమైనా మంచిదే కానీ ఆ కాలు మంచిగా ఉంచుకోపో, సరేనా? సరే. ఏం చెప్తానవే? నేను స్నానానికి పోతానా. ఎందుకు? సరే అని నిన్న ఇచ్చిన అమౌంట్లోకి వెళ్ళి ఒక 6,000 పట్టుకురాపో. 6,000? 6,000 ఎందుకు? అరవింద్ అని కావన్నట, హారికను హాస్పిటల్ తీసుకుపోతారట. నువ్వే తీసుకోపో, నాకు నీళ్ళు చల్లారుతున్నాయి. తీసుకురాపో, మళ్ళీ నేను తీసుకుంటే అవన్నీ చదివినామంటూ. మరి నువ్వు పైసలు తీవంటే బట్టలని కింద వారెత్తుకో, నీకు నిమ్మలంగా తీసుకోనికి రాదు. ఆ పైన 200 లోట్లు ఉన్నాయి చూసినావా? అవి 6,600 ఉంటాయి. అలాగెళ్ళి 3 లోట్లు తీసి ఒకటి 100 రూపాయల లోటు పెట్టి. ఒక 100 రూపాయల లోటు సరిపోతాయి అట్నా? అడిగినవా మరి? మళ్ళా తక్కువ ఇస్తే ఆడ సరిపోకపోతే ఎట్లా? వాడు అడిగిన అంత ఇవ్వాలనా లేకపోతే నేనే ఎక్కువ ఇవ్వనా? అయ్యో, ఏమంది ఇప్పుడు నేను? ఎట్లా పోతారు? 6,000 కంటే ఎక్కువ అయితే టీవీలో చూస్తే స్కానింగ్లు అయితే అవుతాయి బావా. ఏమో నీకే తెలియాలి. ఎట్లా పోతారట? సరే గాని ఏమో అడిగిన ఎట్లా పోతారా అంటే మీ ఇద్దరం పోతాం అన్నాడు. మరి అమ్మని తీసుకుపోతే అయిపోవు కదరా, వచ్చు కదరా అని నేను అన్నా. అంటే మీ ఇద్దరం పోతుంది కాదు, ఇద్దరు పోతే దెబ్బన ఆడ మేడంతో మాట్లాడేటప్పుడు ఒక ఆడం ఉంటే అన్ని అడుగుతుంది కదా. వాళ్ళకి ఏమని చెప్పాలి ఇంకా? మరి వాళ్ళు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి? అట్లా కూడా అడిగిన, కనీసం వదినాన్న తీసుకుపోరా, వదిన తోడు ఉంటే అదొకటి ఇదొకటి అడుగుతుంది అని చెప్పిన. అంటే ఫస్ట్ అయినా ఇప్పుడు ఏమున్నది అన్న, ఇద్దరం పోయేస్తామని వాడు అన్నమాట. అదేంది బావా, మేడం దగ్గర ఒక అమ్మనన్నా నేనన్నా ఉంటే మంచిగా ఉందా లేదా అని మంచి చెడులు అడిగితే ఎట్లా రెస్ట్ ఉండన్నా, మరి మందులు ఎట్లా వాడాలనేది అడుగుదాం కదా. వాళ్ళిద్దరికి ఏం తెలుసు అని వాళ్ళిద్దరు పోతానంటారు. వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళు హైదరాబాద్లో జాబులు చేసిన వాళ్ళనే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళనే, వాళ్ళు తెలియకుంటున్నాయా? ఏ ఊకో బావా, నువ్వు హైదరాబాద్లో తిరిగిన దానికి నువ్వు అమ్మతనానికి ఏమైనా పొంతనుందా? ఎవరైనా తిరుగుతారు. ఇక్కడికి పోయి మేడం దగ్గర మాట్లాడేటప్పుడు మంచిగా ఉందా, పిండం లేదా, మరి మందులు ఎట్లా వేసుకుండు, ఏం తినాలి ఏం తినద్దు అనేది వాళ్ళకి ఏం తెలుసు? నేనన్నా అమ్మన్న పోతే అడుగుతుందని. మరి నేను అడగన్నా, వాళ్ళ అమ్మ ఉంటే నన్ను తీసుకుపో కదా అనేది బాధపడదా? నేను ఎంబడి ఉండి దగ్గర ఉండి చూంచుకొస్తా. నీ పని నువ్వు చూసుకోపోయా, నీకు అన్ని కావాలి. మీ ఇష్టం. అది ఒక్కతే ఎట్లా పోతుందని నేనంటే ఈయనకు పట్టుకునే కోపం వస్తుంది. హారిక, ఆ ఏమైనా తిన్నావా? ఇంకా తినలేను. సరే, తొందర తినిపో, మేడం వచ్చిందట హాస్పిటల్కు పోదాం.
సరే నేను తిని రెడీ ఉంటా కానీ మీ అన్ననేమన్నా డబ్బులు అడిగినావా? అడిగినా హాస్పిటల్ పోదామని. దేనికి? అదే నేను హాస్పిటల్ పేపర్ కోసం వెతుకుతా అంటే ఒక బుక్ అనిపించింది. అరవింద్ అని పేరు రాసి పెళ్లి ఖర్చులు 50,000, 5,000, 30,000, 20,000 అనుకుంటా ఏమేమో లెక్కలు రాసిండు. దగ్గర దగ్గర 1,50,000 అవుతాయి. సరే గవని నీకెందుకు కానీ వదిలిపెట్టి. అరే గవర్న అందుకని నెగ్లెక్ట్ చేస్తేవేంది నువ్వు? అవి ఎందుకు రాసిండు నీకు అసలు అనిపిస్తలేదా? ఎందుకు రాత్రే ఏ విషయం ఉన్నా అన్ననే చూసుకుంటాడు. డబ్బుల విషయాలన్నీ, పంట పైసలైనా ఏ పైసలైనా అన్ననే చూసుకుంటాడు. దానికోసమే రాసుకోవచ్చు ఖర్చు ఎంత ఉందని. మరి నీ పేరు పెట్టి ఎందుకు రాసిండు? వాళ్ళే లేవు కదా మరి లెక్కలల్లా. అబ్బా ఇప్పుడు ఎందుకు గారికి గవన్నీ? నువ్వేమో ఎందుకు అనుకుంటే ఇట్లనే ఉండు. ఆయనేమో తెలివి కొద్ది లెక్కలను రాసుకుంటా మాట వచ్చినప్పుడు ఎత్తెత్తాడు. సరే ఎత్తేసినప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు వదిలిపెట్టి. అర్థమైందా? అయినా మన జాబులు మనకుంటే ఒకరిని డబ్బులు అడిగే పరిస్థితి ఉంటుండేనా? మన పరిస్థితి మంచి లేక డబ్బులు అడుగుడు. సరేనే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను మందిని ఆడుకుంటా. మరి మీ ఆయన పెట్టువానే? సరే మరి మా ఇంటికి వదిలిపెట్టిపో, మా ఆయన పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏంది లొల్లా? అరే నేను ఎందుకు చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? మా ఇంటికాడ మా బాబాయ్ గిట్లనే చేసిండు. అమ్మాయి అనిపెట్టేటప్పుడు మేము చిన్న పిల్లలం, మా నాన్నకేమో ఎక్కువ తెలియదు. ఇక ఎట్లా కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఎవరు లేరని చెప్పి 1కి 2 లెక్కలు తప్పులు రాసి ఎకరం భూమి కాజేసిండు మా దగ్గర నుంచి. అయినా మాకోళ్ళు లేరని చెప్పి సర్దుకపోయినాం. గట్లనే మన పరిస్థితి అవుతుంది. మా అన్నేం కసుంటాడు కాదు, అట్లా అయినప్పుడు చూద్దాం. అర్థమైందా? ఊకో. అసుంటుడు ఏం కాదు. అయినా మీరు ఒకటి, నేనే కదా పరాయిదాన్ని. సరే మా అన్న వచ్చిన కడుగుతా కానీ తినిపో. అట్లా టిఫిన్ పెట్టు, బాయ్ కడిపోయి మా నాన్నకి ఇచ్చిన వాళ్ళు. అంతే, బాయ్ కడుక్కోకుండా నువ్వుండు, ఇంట్లో పాస్ పని చేసుకుంటా నేనుంటా. జాబు లేకుంటే గిట్లనే ఇంట్లో ఉండి పాస్ పని చేద్దాం వాళ్ళకు. అరే చెప్తే అర్థమైతే లేదు, వచ్చిన కడుగుదామని. ఏం అడుగుతావు నువ్వు? అడుగుతా అడుగు, లేకపోతే లేదు. అన్ని కావాలి వచ్చిన విషయాలని. తిని అడిగుండు. అసలు వీడు పొలం కాడికి అత్తాడా అత్తలేడా? మరి నేను పోనన్నా, నాకు వీలు కదన్నా, నేనన్నా నచ్చి పెట్టుకుంది కదా నీళ్ళు. పొలం అంతా ఆరిపోతే గడ్డి బలవదా? ఇక ఈ మొక్కజొన్న గడ్డి మందు కొట్టరా అంటే ఇది ఇన్నే పెట్టిండు. గడ్డి మందు తెచ్చుడు చేత కాదు. ఏమన్నా అంటే మళ్ళీ కోపం ఎక్కువ. రోజు బాయికాడికి వచ్చినట్టే వస్తాడు, ఏది ఎక్కడ ఉండదు అక్కడనే ఉన్నది. ఈ మోటార్ వస్తే అంటే రాత్రి అంతా పొలం దిగు మంచిగుండు గడ్డి పడకుండా. ఇది పని శాతనైద్దో పని శాత కాదు. హలో అమ్మా. రజనావా మంచిగున్నారా బిడ్డ? మంచిగా ఉన్నామే, నువ్వంత మంచేనా? మంచిగానే ఉన్నాం బిడ్డ. ఏం చేస్తానవురా? ఏం లేదమ్మా, ఇక కోపన్ బియ్యం ఉన్నాయి, కొంచెం తుట్టె పురుగులు కట్టినాయి, అవన్నీ చూడమన్నది అత్తమ్మ. దోశల గిట్ల అయితే అంటే చూస్తాను. అవునా, మీ అత్తమ్మ గిట్లా మంచిగా ఉన్నారా? ఏం చేస్తాను, ఏం పనులు చేస్తాను అవ్వా? అంతా మంచి. ఏం లేదు, అయితే వడ్ల గడ్డి పడ్డది, మావయ్య కలుపు తీయాలంటే ఇలా మందిని తీసుకొని వేయింది అత్తమ్మ. లేదు ఇంట్లో. సరే కానీ నువ్వు మందులు వేసుకుంటున్నావా బిడ్డ? వేసుకుంటానమ్మా. వేసుకో, మంచిగా వేసుకో. మందులు వేసుకుంటే కొంచెం ముఖం అంతా మీదకి వచ్చినట్టు అవుతుంది. అవునా, మందులు వేసుకుంటే గట్టినే ఉంటది బిడ్డ, ముఖం ఉబారిస్తుంది గట్లనే, ఏం కాదు, భయపడకు. మీ ఆరలు గిట్లా ఉన్నదా? ఎరాదు పోతున్నది మరి, పోయిల్లా బిడ్డ? పోలేదమ్మా, ఉన్నారు. ఇగో హాస్పిటల్కి పోదామని తయారయ్యేది ఇంత ముందే. ఎందుకు బిడ్డ? ఎందుకు లేదమ్మా, ఇప్పుడు ఆమెదో బాగోతావు చెప్తే. మొన్న నేను దవాఖానకు వచ్చే వరకు 2 భార్య భర్తలు ఒళ్ళు పెట్టుకుంటారు. ఏమైందని నేను అడిగితే ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుందట, కన్ఫర్మ్ అయిందట. ఇదేమో చేయించుకుందామని ఆయనేమో వద్దని. ఇదంతా తెలిసి తెలియక ఇగో పైసలు లేవు మాకు, ఇప్పుడు బాపు లేవు, మా అమ్మ లేదు, మా బాపు ఎట్లా చూసుకుంటాడు అని అనవసరమైన కారణాలు చెప్పిందమ్మా. నాకు మస్తు కోపం వచ్చింది. ఏంది బిడ్డ గట్లేం చేసుకుంటుందా? పొల్లకి అన్న పిచ్చా, తలకే పని చేస్తుంది అట్నా? ఒక్కొక్కరు జనమంతా అయ్యో కాన్పైతలేదని లోకం అంత ఎడితే అయినాక ఈ పొల్ల గిట్లేం చేస్తుంది బిడ్డ. ఇప్పుడైతే బుద్ధి మాట చెప్పినమ్మా, ఇక హాస్పిటల్కి అయితే పోయి చూంచుకొని మందులు తీసుకొస్తా అనుకుంటారు. ఇగో వాళ్ళు భార్య భర్తలు ఏమన్నా అనుకుంటారు, నువ్వైతే నడివికి బోకూకో సప్పుడేక. సరే బిడ్డ, ఉంటాను. ఏంటి అక్క, ఏం చెప్తున్నావు నా గురించి? నేనేం చెప్తున్నా హారిక? ఇప్పటిదాకా ఇన్నాక నువ్వేం చెప్పినావో అయినా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావే? నేను అమ్మతో మాట్లాడతానా? మీ అమ్మతోటి నీ గురించి చెప్పుకోక, నా గురించి కాదు.
అయినా అక్కవని చెప్పుకున్నా నేను నా బాధలన్నీ. అక్కకి ఇటువంటి పరిస్థితి ఉంది నువ్వని అరవింద్కి చెప్పను, నేను నా బాధ కొద్ది చెప్పుకున్నా. దానికి నువ్వు సంధానించినావు, నేను విన్నా కదా, ఈ హాస్పిటల్ పోతున్నా కదా, ఇప్పుడు మళ్ళీ ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ గురించి ఏం నేను తప్పుగా చెప్పలే హారిక. సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మరి హాస్పిటల్ పోతురని చెప్పాలా? నేను బుద్ధి మాట చెప్పినా దీంచుకుంటా అంటుందంటే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? అందరికి ఎప్పుడు అవసరం లేదు, అందరికి చెప్పదు అక్కడ. నువ్వు అన్నం ముచ్చటే హారిక, ఇప్పుడు తీయించుకోవడం కరెక్ట్ కాదు కదా అమ్మా. మరి మనమేమో కాకెడుతున్నాం, మా ఆరాలేమో గిట్లా చెప్తుంది, నేనైతే మంచి మాట చెప్పినా అని చెప్పినా. నువ్వెందుకే అంతగా నువ్వు సీరియస్? అదే మీకు అయితే లేదు, నాకు అయిందని మీకు కుళ్ళు, అందుకే ఇప్పుడు ప్రచారం చేస్తున్నావు నా గురించి. అందరి దృష్టిలో బ్యాడ్ కావాలి కదా. మాకేం కుళ్ళుందే? కుళ్ళున్నదన్న ఏది ఉంటే మరి నువ్వు తీయించుకుంటే అక్క అనగానే నేను సాటుకు గుసగుస చెప్తును కదా. నీ మొగడు పోగానే మంచి పని చేస్తు, నువ్వే తీయించుకో, ఆయన గట్లనే అంటాడు, ఆయన ఏం చేస్తాడు నువ్వు తీయించుకున్నాక అని నేను మాట్లాడుతును కదా. మరి నీకెందుకు బుద్ధిమాట చెప్పి అది తప్పే ఇట్లా వేయద్దే అని చెప్పేసి మాట్లాడినా కుళ్ళుదన్న అయితే. నా భర్త కూడా నీ గురించి నీ భర్త గురించి ఆలోచించి ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోతా అంటే కావాలనుడుతూనే పైసలు తీసుకొచ్చి ఇచ్చిండు కదా. మాకేం కుళ్ళుందే? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవునవును, అందరికి కూడా పైసలు ఇవ్వాలా, సాటుకు లెక్కలు రాయాలా. ఏం లెక్కలు రాసిన మారిక? నీకు ఏడ కనబడ్డాయి? అవును కనబడ్డాయి కాబట్టి అంటున్నా. ఏం కనబడ్డాయి? నీకు కనబడ్డది ఏంటిది? నీకు తెలియదా ఏం లెక్కలు రాసిర్రు? నీకు తెలియకుండానే ఉంటదా? నాకేంటి తెలుసు, లెక్కలంటే నీదే రాసిరా ఏమన్నా? అవును మాయే రాసిర్రు, మై స్పెషల్ గా రాసిర్రు కాబట్టి నేను అడుగుతున్నా. ఏడ కనబడ్డది నీకు? నీకు కనబడ్డది ఏదో నాకు చూపించు కదా. అన్ని కనబడతాయి టైం వచ్చినప్పుడు. ఏమో మరి టైం వచ్చుడేందో బయట వాడేందో, మేమేదో నీకు తెలియకుండా దొంగతనంగా నీ పేరు మీద మేము అన్ని పైసలు రాసి నీ డబ్బులన్నీ మేము తీసుకుని తిన్నట్టు. ఆయనే ఇంట్లో పెట్టుబడి ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, కుప్పు ఎంత ఉంది, దేనికి ఎంత పెడతామని అన్ని లెక్కలు రాస్తాడు. అవునవును, అప్పెంతుంది కుప్పెంతుంది, మా పేరు మీద అన్ని అప్పులు ఉంటాయి కదా, మీ పేరు మీద ఏముండయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడక హారిక. నీ గురించి ఎవరు రాసిర్రే? నువ్వు ఏం చూసి ఏం మాట్లాడుతున్నావు? అన్ని చూసే మాట్లాడుతున్నా, ఏం చూడక నేనేం తప్పుగా మాట్లాడతలేను. అరే నేను మా అమ్మతో గిట్ల కాదమ్మా, మా ఆరాలకి ఇట్లా కన్ఫర్మ్ అయిందట, అదృష్టం కొద్ది మంచిగా అయింది, మనకేమో కాక బాధపడుతున్నావు, చాలా మంది పిల్లలకే ఎడుతురు, గిట్ల నేను బుద్ధిమాట చెప్పినా అని చెప్తేనేమో కుళ్ళు అని మాట్లాడుతున్నావు. నేను నా భర్త కలిసి మీరు దాకన పోతానంటే కూడా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా మంచిగా ఓరి అని చెప్పేసి పైసలు ఇస్తే లెక్కలు రాసిరంటున్నావు. అదే అర్థమైతుంది అక్క, పైసలు ఇచ్చి ఎత్తేసుడు మంచిగా అర్థమైతుంది. అసలు మేమే అయినా మాకు జాబు లేక ఇవన్నీ కథలు గాని ఒకళ్ళ దగ్గర తల వంచుకున్న పరిస్థితి వచ్చింది. ఇంకో హారిక, నేను నా సొంత చెల్లి అనుకొని చెప్పేసి నేను ప్రతి విషయంలో నీకు మంచి మాట చెప్తున్నా. ఏ రోజు నీ కుళ్ళు కోరుకోలే, ఏ రోజు నీ చెడు కోరుకోలే. నీ గురించి మేమైతే లెక్కలు రాసి నీ మీద అప్పులేసి ఉండాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ఇంకొకసారి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అర్థమవుతుందా? నేను కూడా సొంతకం అనుకుని చెప్పినాక బుద్ధి వచ్చి నేను పోతున్నా కదా హాస్పిటల్ కి, నువ్వు అన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రచారం అంటది బయట చెప్తారు హారిక. ఇప్పుడు నువ్వు ఎట్లా బయట ఎవరు మా అమ్మ బయటదా? అరే నేను నాన్నతోనే చెప్పుకోలే, నువ్వు అత్తమ్మకి చెప్పినా నేను ఫీల్ కాకపోదు, నువ్వు మీ అమ్మతో ఎందుకు చెప్పినావు? నువ్వు అగో మామ అంటావిందే? నీకు మామ పెద్దమ్మ కాదా? ఏమన్నా బయట దానిలేక మామ ఎప్పుడన్నా నన్నొత్తే నిన్నొత్తే చూసిందా? అంటే ఇప్పుడు నేను చేసిన తప్పటవా? ఏమో అది తప్పలేదు, నీకే తెలియాలి. ఇక ఆయన నా గురించి నీకు టాపిక్ అవసరం లేదక్క. ఆయననే మొన్న ఆ రోజు కూడా విన్నా, అత్తమ్మ నువ్వు ఏదో మాట్లాడుకుంటారు అంటే నేను పరేదాన్ని మీరు మేనోళ్ళనే కదా దూరబెడుతుర్రు. అట్లెందుకు మాట్లాడుతున్నావే? మేనోళ్ళు బయటలని అత్తమ్మ ఎప్పుడన్నా అట్లా చూసుకున్నదా? నేను మేనదాన్ని నువ్వు బయట దాన్ని నన్నొత్తే నిన్నొత్తే చూసుకున్నదా? సరే మేమిద్దరం గుసగుస మాట్లాడుకోగా నువ్వు విన్నవేమో, మరి అప్పుడే చడగపోయినావు అక్క, నువ్వు నా గురించి ఏమో తప్పుగా మాట్లాడినావు నాకు వినబడ్డదని. గుసగుస అనబడితే అది నీ గురించి అని నువ్వెట్లా అనుకుంటావే? అత్తమ్మకు నాకు ఏం ముచ్చట్లు ఉండయా? ఇగో అవన్నీ కాదక్క, ఆ లెక్కలు బిక్కలు ఏమైనా వేసుకోరు కానీ నా గురించి మాత్రం బయటలతో చెప్పక నేను విన్నాను అనుకో, నేను అస్సలే ఊకోనాక చెప్తున్నా. ఏందయ్యా? ఓయ్ ఇక రా పొద్దుపోతాను, పోదాందా, తిన్నాక అద్దాందా. వ్యవసాయం పని అయితే పిల్లల పరాశకం అనుకుంటాడు వాడు. నాకు ఇంటికాడ పని తీర్తలేదా ఏం లేదే, రోజు వచ్చి గిట్ల ఏరుకున్నా కానీ 5-6 కిలోలు అవుతుంది. అచ్చటాలకే మంది అందరు ఏరుకోపోవట్టు. ఏంది ముట్టుకుంటాను? ఇగో చింతకాయ రోజు గింత ఏరుకున్నా కానీ 5-6 కిలోలు అవు. అచ్చటాలకే చింతకాయ ఉంటుంది నేను లేటుగా వచ్చేసరికి. మరి మొన్న అంటివి కదా నువ్వు, ఈ చింత కొట్టరా అదయా, దీని కింద 10 గుంటల జాగ పోతుంది, వెళ్ళి మళ్ళీ పెడదామని అంటివి. ఇప్పుడు చింతకాయ ఎక్కడికి వస్తుందా? అక్కడికి వస్తలేదా? మనకి ఇంత చింతపండు అక్కడికి వస్తుంది, చింతకాయ అమ్ముకోవచ్చు, ఎవరికన్నా ఇచ్చినా 10 రూపాయలు వస్తాయి. ఈ చెట్టు దాని సంపాదన సంపాదిస్తుంది. 10-12 గింటల కాయలతో తిరిగేనా? ఏ తెనగానికి ఇచ్చినా పొచ్చడి పైసలు. మీ ఆడలకు ఒక్కటి ఎరుగానే, ఏదో నడవనేద్దు నమ్మ రాదే అంటారు, నీడ పారుతుంది చెట్టు కొట్టరాదే అంటారు. చెట్లు పెట్టాలి కానీ కొట్టద్దే, తెలుసా? కొనుక్కుంటే దొరకదా చింతపండు? 2 కిలోలు అయితే కొనుక్కుంటే అయిపోతుంది. 2 కిలోలు అయితే అదే కొనుక్కున్నాడు, మనం అమ్ముతాం కదనే చింతకాయ. సరే గాని ఏమో మాట్లాడుకుంటా నువ్వే.
నీకు నువ్వే మాట్లాడుకుని కాదే వాడు నువ్వు రోజు అత్తాలి బాయికాడికి ఆ పొలం అంతా ఆరిపోయింది ఆ మొక్కజొన్న అంతా పురుగు పట్టింది అసలు చూస్తలేరా అగో రోజు మీ తమ్ముడు అత్తనే ఉంటే నేను మొక్కజొన్నకు నీళ్ళే కట్టబడుతుంది ఆయన చేనంతా తిరుగుతాండు నీళ్ళు పెడతలేడా ఏంది చూస్తలేడా ఏమో ఇక వాడు ఎటు పెడతాడు ఒక ఇంజన్ వేసుడు కూడా శాతం అయితే లేదు పనికి పాప ఇక పోదాంపా అగో వస్తాడు కదా వాడు కూడా ఏ నీళ్ళు ఎటు పెట్టినావు ఇంజన్ వేయలేదా నిన్న ఇంజన్ ఎక్కడ పోసిందన్న అది సతాయించింది బాగా. ఇలా పోసింది కదా వస్తాగానే పోతాను కదా మరి పోతుంది. నిన్న మంచిగా చేసిన నేను ఆ బాయిలో దిగి మన రమేష్ గారిని పిలిచి ఆ పుడుగాలు బయటకు గుంచి దానికి ఒక సంచి తట్టింది అది తీసి బయట వేసిన వాళ్ళకి మంచిగా పోసింది. ఇంజన్ పని చేసి ఇంటికి వచ్చిన నేను సాయంత్రం. సరే గాని శంకరి కావ్య లేచిందా లేసుడు సల్లకుండా ఏం లేసుడు వదిలే అది ఎప్పటికి గట్లే కుస అనుకుంటూ ఉండబట్టే రాంగ లేపి నన్ను పళ్ళు ఆపించి వచ్చినా మళ్ళీ పండుకొని ఉన్నది దానికి సాతనైతే లేదంటుంది. దావకా తీసుకపోయినా ఏం లేమని లేకపోయా మొన్నటి దాకా చిన్న దొరసాని పని గట్లాయే అది గోళీలు మింగే ఈ దొరసానికి ఇట్లా కాబట్టే ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే లేదు వాడిని నాకే ఉన్నది శని అంతా ఈ ఇంటికి వచ్చిన కాంచి మొత్తం నాకు మంచి అనిపించలేదు అంత. అదే ఏమైందిరా ఇప్పుడు ఓటి కాకుండా ఒకటి అని వీడికి వచ్చినాకనే మంచి అయిందిరా మనకు పొలం మంచిగానే ఉండే గోళీలు మింగినా కానీ మంచిగా ఉన్నదంటే మంచి అయినట్టే కదరా. వీడికి వచ్చినాకనే అనంతకానికి ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఏంద్రా వీడికి వచ్చినాక మంచిగా అయితే లేదు ఆడున్నప్పుడు మంచిగా అవుతుంది అని అంటాను. ఏడున్న జీవితం నడిచే తిరిగా నడుతుంది. ఏ గట్ల కాదన్న జీవితం అంటే కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది నాకు కూడా తెలియదు కాదు కానీ కాకపోతే ఊరికే కష్టాలు ఎంబడిపడితే జీవితం ఎట్లయిద్దన్న వీడికి వచ్చిన కాంచి మొత్తం నాకు అన్ని కష్టాలేనే. చిన్న దొరసారి 2 సంబంధాలు తక్కువ సంబంధం కూడా ఖాయం కాకపోయా నాకు ఉండదు అన్న బాధ కొంత జాగగుణ కూడా ఉంటుంది అన్న. అందుకే మన ఇంటికి పోదాం అనుకుంటే ఆడ మొన్నటి వానలో గోడ మొత్తం కూలిపోయా. అందుకే కావ్య నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చినామన్న. ఏంద్రు ఏం నిర్ణయం ఏం లేదు కానీ అక్కడ ఇల్లు కట్టుకుందాం అన్న మన ఇంటికాడ మనం ఆ ఇల్లు కూలగొట్టి ఎట్లా కాదు కూలిపోతుంది కాబట్టి అది బాబు కట్టిన ఇల్లు కూలగొట్టి ఆడొక ఇల్లు కట్టుకుందాం అన్న. ఏంద్రు ఇల్లు కట్టుకుందాం అంటే ఏంద్రు వీడు ఏం మాట్లాడుతున్నావయ్యా శంకరి ఏంద్రా? అంటే మామూలేనా ఇల్లు కట్టాలంటే మామూలు ముచ్చటేనారా 30-40 లక్షల రూపాయలు కావాలి. పోయినేడే శ్రీకాంత్ గారి బాబు చచ్చిపోయిన పట్లున్నది. తర్వాత అనంతకానికి ఆపరేషన్ అయింది. పొల్లది పెయిన్లే అయింది. మొన్న చిన్నది గోళీలు వేసుకున్నది. ఇంట్లో కట్టాలు సుఖాలలో పైసలన్నీ బట్టి ఇప్పుడు ఇల్లు కడితే పైసలు ఎక్కడనేరా కాదన్నా ఇప్పుడు కష్టాలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని ఈ సంవత్సరం కాకపోతే ముందుకు కట్టుకుందామని అనుకుంటే మరి ముందుకు కూడా మళ్ళీ అప్పులు తీరాయి మొత్తం మంచుకుంటాం పైసలు సంపాదించుకుంటాం అనేది ఒకటి ఏదైనా ఉంటుందా అన్న కరెక్ట్ గ్యారెంటీ ఉండగలుగుతుందా? మనిషి అన్నాక కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది నువ్వు అన్నట్టు చేసుకుంటూ పోతా ఇది కానీ ఇక అప్పుడు ఆ సంవత్సరం అప్పులు తీరుతాయి ఇంకో 2 నెలలకు అప్పులు దొరుకుతాయి అప్పులు తీరుతాయి అప్పుడే కడదంతా ఇల్లు అనుకుంటే అయిద్ది అన్నది. శంకరి కట్టుకుందాం నిజమే గాని కాల్చేతే ఇప్పుడు మనకు పొల్లు ఉన్నది దాని పెళ్లి అయిపోయినాక కట్టుకుందాం తీరాదయ్యా. ఇప్పుడు పొల్ల పెళ్లికి లేదురా ఆ పొల్ల పెళ్లి చేయాలని ఆలోచించరా ఇల్లు కడదాం తర్వాత ఇల్లు కట్టి ఏం చేస్తావు అంతలో ఇప్పుడు నువ్వు అన్నా నేను దాన్ని పెళ్లి చేసే ఆలోచన నాకు ఉన్నది కానీ అది ఇప్పుడు చేసుకొని బాబు అంటుంది. ఇల్లు అన్న కట్టాలి నాకున్నది ఎవరన్నా నాకు 2 పాటిపోరాల్లో పోరు బాయనేపాయ ఉన్నది ఈ దొరసాన్ని పెళ్లి చేసేటానికైనా కూడా ఓ ఇల్లు మంచిగా కట్టి ఉంచితే ఇల్లరికే వాళ్ళు డాక్టర్ కావచ్చు. ఇల్లు కట్టడానికి ఇప్పుడు కలవద్దామ్మి ఇప్పుడు కలవది అప్పులు సప్పులునే ఈ పంటల మీద అన్ని అప్పులు సప్పులు తీరినాక పైసలు దొరింపు అయినాక ఇల్లు కడదాం అన్నా ఇంత మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కనుక ఓ 2 ఎకరం అంతా 2 ఎకరాలు అమ్మి కట్టుకుందాంపా. అబ్బా చూసిన అవిన్ కథ తల అమ్మి చిప్పకొనుకుంటావా? భూమి అమ్ముడు కలవది 7 ఇల్లు కట్టుడు కలవది ఏది ఉన్నా ముందు వరకు చూద్దాం. సరే అన్న ఇక నీ ఇష్టం అట్లయితే అట్లే కానీ అవ్వ పేరు 2 ఎకరాల భూమి అట్లే ఉన్నది కదా పట్ట ఉన్నది దానికి ఉండేవి మిగతా అంతా నీ పేరే ఉన్నాయి కదా. అల్లకెళ్ళి నాకు వచ్చేదో నాకు పట్టా చేసిస్తే నా దాంట్లో నేను కట్టుకుంటే అవసరం ఈయన కట్టుకుంటా కావచ్చు లేకపోతే 20 గుంటలు అమ్మి ఇంటికైనా కట్టుకుంటా కావచ్చు. ఏందయ్యా శంకరి ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎన్నడుకున్నా మీ భూమి మీకు చేస్తాడు ఏమో భూమి పట్ట చేయన్నా నాకు ఈడ మంచి అయితే లేదు ఆడ మంచి అయితే లేదని ముసుగుల గుద్దులాట ఎందుకయ్యా? వదినే నాకు వాస్తు ప్రకారంగా ఉండాలనిపిస్తుంది వదినే. మీరు ఏమని అనుకోండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనైతే ఏం చేయలేను. నాకున్న ఎంతమంది వదినే నా భార్య పిల్లలు మంచి కూడా నాకుంటాయి కదా వాళ్ళిద్దరు పానాలు మంచిగా లేకుంటుండి నేను అట్లా ఎక్కడి దక్కడనే ఉంచితే రేపు సూచనలు ఏమంటారు వీడు ఏం చేసిండు బిడ్డలకు ఏం చేసిండు ఆడిపోరాలనే ఓ ఇల్లన్న సక్కగా అట్లా జనం అని అనుకోరా? కాదు శంకర్ ఇప్పుడు నేను కూడా తప్పు అంటలేనయ్యా. మాకున్న 10 మంది ఎవలయ్యా నీకున్న 10 మంది ఎవరు? నీ భూమి నీకు చేస్తాడు మాకెందుకయ్యా భూమి? అరే తమ్మి నేను నీకు పట్ట చేయనంటానా నీ ఇసకచ్చేది ఏదున్నా నీకు పట్ట చేస్తా కానీ నువ్వైతే భూమి అమ్మి ఇల్లు కట్టలేదు నాకు నచ్చలేదు తమ్మి నా మాట ఒక్కటి వినరా నేను చెప్పేది అర్థం చేసుకోరా. అన్న నేను ఏమంటాను నేను వినట్లేను నాకు ఇప్పుడు వాళ్ళకేదో కళ్ళ కథ అయిన తర్వాత ఇది ఉండి నాకెవలకు ఇగో ఆయన పేరు మీద చేయవయ్యా మనకెందుకు ఆయన ఏమన్నా చేసుకొని ఇప్పుడు మనం చేయమంటే అద్రా అని మీ తమ్ముతో నువ్వు చెప్పినా కూడా ఆయన ఇంటలేడు మా అన్న ఆగబట్టుకుంటాడు కావచ్చు అని ఆయనకు అనిపిస్తుంది కావచ్చు కానీ అద్దు మనకి ఈ పేరు మనకెందుకయ్యా సపరేట్గా ఆయన భూమి ఆయనకు పట్టు చేయి. సరే తమ్మి నీ భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తారా కానీ భూమి అమ్ముకోకురా తమ్మి నేను ఎందుకంటే మంచి మాట చెప్తాను రా భూమి అమ్మి ఎవ్వరు ఇల్లు కట్టారా
ఇంత భూమి జాగా కొనుక్కుంటారా ఇల్లు నాడ ఆపి? ఇల్లుతోటి ఏం లాభం వస్తుందిరా? పంట పండుతుంది, ఇంత భూమి కొంటే పంట పండుతుంది, అక్కడికి వస్తుంది, పిల్లల భవిష్యత్తుకి అక్కడికి వస్తుంది. కానీ నువ్వేంద్రా భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకుంటా అంట? నువ్వు నేను ఏడ చూడలేదురా తమ్మి ఇట్లా. భూమి ఎంత కష్టపడితే వచ్చిందయ్యా భూమి. మీ అయ్య, మీ అవ్వ, మీ అన్న, నేను ఎంతో కష్టపడ్డాము. కష్టపడి కొనుక్కున్న భూములు అమ్ముకుంటారా అనయ్య? నీకు తెలుస్తుందా అనయ్య ఏమన్నా? అయ్యో నేను ఏమంటున్నా వదనే, మనం కొనుక్కున్న భూములు మనం అనుభవించడం కోసమే కొనుక్కుంటాం, మళ్ళీ వాళ్ళకు దానదత్తం చేయడం కోసం కాదు. మనము మన పానాలు కళ్ళగదికి వచ్చిన తర్వాత, మనకు కష్టాలు వచ్చిన తర్వాత ఆ భూములు ఉండేవి లాభం, జాగులు ఉండేవి లాభం. ఇగో సరే అయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా, మేమేం అద్దంటలేము. మా భూమి మాకు ఉంచుకుంటాం, నీ పేరు మీద నీకు చేస్తాడు తీయ్యా. ఎందుకంటే ఎవరో సాత్రం చెప్పినట్టు 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఆయనకేమో చెప్తాను ఏందయ్యా నువ్వు? చేస్తా తీరా, నేను నీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది. పోదాం పా అయ్యా, పోదాం. ఇష్టం, నువ్వు ఎట్లా అనుకుంటే గట్టినే తమ్మి. నేనేం చేస్తారా? ఇక ఈ లోపల పెట్టుకో కందులు. గివిటికి అవనికి వస్తాడు, దేనికి అవనికి వస్తాడు? సాకిరి పనులు చేస్తానికే ఉంటాడు. ఇది లోపల పెడితే అయిపో కదా. సరిదా పోదా? ఎక్కడికి పోయేది? హాస్పిటల్ పోదామని చెప్పిన కదా. నేను ఎక్కడికి రాను. అరే ఏమైంది మళ్ళీ ఇప్పుడు? నాకేం కాలే, నేను ఎక్కడికి రాను. పిచ్చి గిట్టలు ఇస్తుందా నీకేమన్నా? అవును, నేను పిచ్చిదాన్నే. మళ్ళీ లేచుడేంది నాకు పిచ్చి? ఇప్పటికే లేట్ అయింది, హాస్పిటల్ పోదా? అర్థమైందా? నా మూడ్ మంచిగా లేదు, నేను ఎక్కడికి రాను, నన్ను నొర్రియకు. ఏమైంది? మా నచ్చిన అడుగుతా అని చెప్పిన కదా. నేను అన్నా ఇప్పుడు ఆ విషయం? మరేంటి? ఏం లేదు. అగా ఏమైంది? నీకు దండం పెడతా, నేను రాను, నన్ను నొర్రియకు ప్లీజ్. పిచ్చి గిట్టలు ఇస్తుందా అనే మా నచ్చిన అడుగుతా అని చెప్పిన కదా. ఇంకా లెక్కల గురించి ఎవడు అడుగుతుండు నేను ఇప్పుడు? మరి ఏంటిది? ఏం లేదు, నేను అందరికీ లోకు అయిపోయినా. ఏమైంది చక్కగా చెప్పు, అర్థమైందా? లేకపోతే ఉర్రకు పిచ్చి పిచ్చిగా. నేను చెప్తున్నా కదా పిచ్చిదాన్నే అని. మీ అందరికి నేను పిచ్చిదాని లెక్క కనబడుతున్నా. మెంటల్ దొరికింది నాకు. వదినా అంటే ఇప్పుడు ఎందుకు మీరు పిలుచుడు? వదినా నోర్మై అంటే ఆమె అత్తనే మన ఇద్దరు మాట్లాడుకోరాదా? ఏంది వదినా, ఇది హాస్పిటల్ పోదామంటే పిచ్చి పిచ్చి వస్తుంది. ఏం లేదు అరవిందు, ఇంతకుముందు మా అమ్మ ఫోన్ చేసింది. అందరు మంచి చెడు అడిగి మీ ఆరాలను మీ మరిది ఐరావు కూతురనగా బిడ్డ పెయిరా అని అడిగింది. నేనుండి పోలేదమ్మా, ఇలా హాస్పిటల్ పోతారు, అది మొన్న అభాషణ చేయించుకుంటా అంటే నేనే బుద్ధిమాట చెప్పినమ్మా అని మా అమ్మతో మాట్లాడంగా అది విన్నట్టున్నది. నేను ఏం తప్పుగా మాట్లాడలే అరవిందు. చెప్పు, అన్ని పూస కూర్చున్నట్టు చెప్పు. అక్కడ మీ అమ్మకి చెప్పి లంఘం చేసినావు, ఇప్పుడు నాకు చెప్పు. ఇక నోర్మై ఆమె చెప్తేనే నీ ఆలోచన కరెక్ట్ ఉందా? నేనేం చేసిన? ఏంటి ఏం చేసిన? అవసరం అమ్మరామ ఎప్పుడు వాళ్ళకు నోరు ఇవని చెప్పిన చెప్తే ఏమైంది? మన పర్వాలేదు, మా అత్తమ్మనే కదా చెప్తే. అయ్యో మీరు పరాయిలు ఎందుకు అవుతారు? నేను ఒక్కదాన్నే కదా ఇక్కడ పరాయిదాన్ని. అర్థమైందా? అయినా నువ్వెందుకు చెప్పినావు వదిలే? అరే నేను మా అమ్మతో నేను దీని గురించి తప్పుగా మాట్లాడలే అరవిందు. మీరేం చెప్తారు, అందరు మంచిగా ఉన్నారు అనేసరికి నేను ముచ్చడి మీదకెళ్ళి ముచ్చడి చెప్పిన తప్ప దాని మీద ఎందుకు నేను తప్పుగా చెప్తా? అదంతా తెచ్చిపెట్టు. అత్తమ్మ నేను మొన్న మాట్లాడుకున్నామాట, ఆ గుసగుస పెట్టిరు, మీరు మేనోళ్ళని ఒక్క దిక్కుంటారు, ఆమె నువ్వు మేనదాని వల్ల నీకే సపోర్ట్ చేస్తుంది, నేను బయట దాన్ని మాట్లాడుతుంది. ఎందుకు అట్లా మాట్లాడుతుంది చెప్పు? అత్తమ్మ ఎప్పుడన్నా అట్లా చూసుకుందా మా ఇద్దరిని? అయినా నేనెన్నడన్నా దాన్ని బయట దాని లెక్క చూసుకుంటున్నా? దానికి ప్రతి విషయంలో నేను మంచిగా సపోర్ట్ చేస్తా కదా, అది తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మీ అమ్మ అంటుంది తప్పించి పెద్దమ్మని ఎందుకు మాట్లాడేది? మా అమ్మ ఎప్పుడన్నా నన్నో తిరిగి దాన్నో తిరిగి చూసుకున్నదా? సరే వదిలిపెట్టు, చిన్న విషయాన్ని పెద్ద ఇంట్లో కోరి. అది చిన్న విషయం కాదు అరవిందు. అత్తమ్మ వచ్చినాక నేను అడుగుతా. ఇప్పుడు దాని మనసులో తట్టింది, అత్తమ్మ నువ్వు నన్నో తీరు దాన్నో తీరు ఎప్పుడు చూసుకున్నావు, నేను మేనదాన్ని నాకేం పెట్టినావు, అది బయట దానికేం తీసేసినావు అని చెప్పేసి అడుగుతా. ఇప్పుడు లేకపోతే అది ఇసుంటి కడుపులో పెట్టుకొని చిన్న చిన్న విషయాల్ని పెద్ద ఎత్తే ఎట్లుంటది చెప్పు? ఇలా మీ లొల్లి పెట్టుకోగా మనందరూ చూసి ఏమనుకుంటారు? అంటే నీ ఉద్దేశం ఏంది? ఆమె వచ్చినాక చెప్పి లొల్లి పెట్టిద్దామనే కదా మా ఇద్దరికి. అది లొల్లి గురించి కాదే, నువ్వు ఒకటి అనుకుంటున్నావు కదా, నేనేదో అత్తమ్మకి చెప్తున్నా నీ గురించి గుసగుస మాట్లాడుతానని. అవును, మీరు బరాబర్ గుసగుస పెట్టేది పెద్ద ఇల్లు అని వినబడకుండా ఉంటుందా? అటుపక్క మీరు ఇటుపక్క నేనే ఉన్నా, నాకు అన్ని వాటి మీరేం మాట్లాడుకున్నారు? పెద్దిల్లు అంటే నేను అట్లా గుసగుస మాట్లాడేదాన్ని కాదే హారిక, నీ గురించి అట్లా ఎప్పుడు చెప్పేదాన్ని కూడా కాదు నేను. ఇంట్లో కోరి హాస్పిటల్ పంపదే. నేను రాను. నేను లొల్లి బంది అంటే నేనేమన్నా లొల్లి పెట్టిన అరవిందు, అదే తప్పుగా అర్థం చేసుకుంటుంది. చిన్నదానికి పెద్దానికి నువ్వు ఎందుకు అట్లా నన్ను? నేనేం చిన్నదానికి పెద్దానికి లొల్లి పెడతాను, నువ్వు అవసరం లేదు చెప్పుడు అన్న. హారిక నీకు మంచి మాట గురించి నేను చెప్పినా కదా, అసలు దాన్ని నీకు కుళ్ళు ఎందుకు? నాకు కుళ్ళు ఉంటుంది ఎందుకన్నా నేనేం కుళ్ళుకున్నా ఇప్పుడు చూపెట్టు. మరి కుళ్ళుంది కాబట్టి మీరు లెక్కలు రాసిరు, మీ అమ్మకి
సరే వదిన మీరు ఆవురి. నువ్వు ఒర్రకు అర్థమైంది, ఆ పిచ్చి పిచ్చి ఒర్రకు. అంటే మీ వదిన ముందు నన్ను ఇప్పుడు చిన్నదనం చేసి మాట్లాడుతున్నావు కదా. ఏంటి చిన్నతనం? సపరేట్ కూడా చెప్తాను కదా. గంతే, నేను పరాయిదాన్నే కానీ మీరు అందరూ ఒకటే. అట్లా మాట్లాడగలగా నువ్వు? హాస్పిటల్ పోదాం పా అని చెప్పి. నేను రాను. అంటే ఇప్పుడు నేను చెబితే నువ్వు హాస్పిటల్కి పోతలేవానే? అరే ఎందుకు అట్లా చెప్తానవే? ఇప్పుడు నేను అనేది ఉంటుంది. ప్లీజ్ నన్ను అర్రియాకు, ప్లీజ్. లొల్లి పెట్టింది చాలు. ఇప్పుడు నేను ఇప్పుడు అత్తం వస్తుంది కదా, అత్తం వచ్చినాక లొల్లి పెట్టిపోయి. ఇంకేంది? ఉంటే ఇక్కడనే ఉంటా, లొల్లి పెట్టిపోయి. అంటే నేను లొల్లు పెట్టేదాని లెక్క ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు నాకు నువ్వు? అంటే ఇప్పుడు నేను వచ్చినాక అడుగుతాను, నేనైతే లొల్లి పెట్టిస్తాను అంటలేను కదా. ఇలా చెప్తున్నావు కదా, చాలు. నువ్వు మాట్లాడకు. చెప్తా ఏంటిదే? చిన్న లేదు పెద్ద లేదు అంటే మీ వదిన ముందు ఇప్పుడు నన్ను కొట్టినావు కదా. ఏంటిది కొట్టినావు? వదినతో గట్టినా మాట్లాడేది. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటా. ఏంది అరవింద్, అసలు అది అట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు ఎందుకు కొట్టినావు? ఓ మాట అని ఊకుంటే అయిపోతుంది కదా. అమ్మ మహా తల్లి చాలు నీ నాటకాలు. కొట్టియాలని మనుషులది కొట్టించినావు. ఇంకేంది మళ్ళీ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? అరే నాకెందుకు నిన్ను కొట్టిపోయాలని ఉంటది? అరే నన్ను ప్రతి దాంట్లో నువ్వు ఎందుకు తప్పుగా అర్థం తీసుకుంటాను? అయినా మా నాన్న చెప్పిండు, అద్దు బిడ్డ నేను చెప్పిన సంబంధం చేసుకో బిడ్డ అని అన్నాడు. ఇంటనా అయినా ఇప్పుడు నువ్వు తాళి కట్టినానే కదా నన్ను కొట్టింది. ఇన్ని రోజులు ఒక్క మాట అన్నావా? అటువంటిది మీ వదిన ముంగట నన్ను కొట్టినావు. అంటే బానిస లెక్క ఉంటానే కదా, ఎన్న కొట్టినా ఎన్ని తిట్టినా ఇంట్లో వాడు ఉంటుందనే కదా. నువ్వు గయ్యాడేసి అర్థమవుతుందా? నేను కయ్యాలనా? నేను తప్పు మాట్లాడినా చెప్పు మరి. ఏంటి తప్ప వాళ్ళ అమ్మకి ఎప్పుడు అవసరమా? చెప్తే ఏమైంది ఇప్పుడు? అసలే వట్టి మనిషిని కూడా కాదు, అటువంటి నన్ను కొట్టినావు. అంత నువ్వు ఏమంటే ఇంకా చెప్తున్నావా కొట్టినావని? నోర్మై వదిలే, నువ్వు ఇంట్లో చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటా కాదే. నువ్వు వచ్చిన ఆన్లైన్లో అయితే లేదు, గిన్నెగా మనసులో పెట్టుకున్నావు. నువ్వు నా మనసులో ఏం లేదు, ఆమె వేసిన పనికి నేను మాట్లాడినా. ఏంటి నువ్వు మాట్లాడేది? నోరు మూసుకుని అర్థమవుతుందా? అంతే, నోరు మూసుకొని ఉంటా. మీరే ఆ నూర్లు మీరు. నోరు మూయి మళ్ళా హాస్పిటల్కి కూడా రమ్మంటే అత్తలేవు కాదే. నువ్వు హాస్పిటల్ రాకపోతే ఏందన్నట్టే? నీ దేశాలు నీ కథలు అన్ని మీ అయ్య దగ్గర మాట్లాడదాంపా. ఆహా, అంటే ఇప్పుడు మా నాన్న దగ్గరికి తీసుకుపోతే బిడ్డ నువ్వు వేసుకునే పెళ్లికి మంచిగా అయిందని వాళ్ళు నవ్వుకోవాలనే కదా. మరి తెలియాలి కదా మీ అయ్య కూడా. నీ ఆలోచనలు తెలియాలి కదా. నాకు అర్థమైంది, నా బతికేందో నాకు అర్థమైంది. అందుకే పెద్దలు చెప్తే తినాలి. నోరు మూసుకొని ఉండని చెప్పిన అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వస్తావరా? నేను రాను. ఎక్కడికి పోదాంపా నాడు. అసలు నేను ఏమన్నా, ఇది ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను? చాయ్ పెట్టిపోదా? లేదు చాయ్. చాయ్ లేకపోతే ఏంది? పాలు లేవా? ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అదే పెట్టుపో అంటానా, తలకైన వస్తుంది. పెట్టుకోపో. ఏమైంది? వీళ్ళు హాస్పిటల్ పోయి ఇంకా రాలేదా? నాకు తెలుసా. అరే ఏమైంది? అరే మరి వాళ్ళు హాస్పిటల్కి ఎప్పుడు పోతారు, ఎప్పుడు వస్తారు? నాకేం తెలుసు? నాకు చెప్పిపోతారా? నాకు చెప్పొస్తారా? ఇంట్లో లేవా పొద్దున నుండి? ఇంట్లో ఉంటే వాళ్ళ గురించి అని నేను తెలుసుకున్నా ఏంది? దీనికి నిమ్మలంగా చెప్పలేదా? నువ్వు కైక్కువని లేవబడుతుంది. ఏమైంది అసలు? ఏంది? ఏమని చెప్తే అర్థమవుతుంది నాకు. ఏమనలేదు అంటావు, నీచ నువ్వే కైక్కు అంటే నేనేం చేయాలి? అరే అడుగుతాను నిన్నే. ఏంది? ఏమైంది? నేను కుళ్ళుపోద్దాన్ని, ఆమె కడుపు అయితే నేను ఓర్చేదాన్ని కాదు. ఆమెను కొట్టించేదాకా నా కళ్ళు నిమ్మలం కావట. మా అమ్మ పారాయిదట. ఎట్లా పడితే అట్నే మాట్లాడితే నేనేం మాట్లాడాలి? ఎవరన్నారు? హారిక మా అమ్మ ఫోన్ చేసింది. ఆ. మా అమ్మ మాట్లాడేటప్పుడు నేను మాట మీద మాట మీ ఆరాలు వాళ్ళు ఏం చెప్తారు, ఐరా ఏందేమో అని అడిగితే నేను ఇంకా అన్నీ చెప్పిన. కథం వచ్చింది, అందరికి చెప్పు, నేను తీసుకొచ్చుకునే ముచ్చట అవసరమా, నువ్వు ఎప్పుడు అది ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మన మాట లెక్కలు ఎత్తున్నమాట వాళ్ళ మీద. నువ్వు మాట ఏం లెక్కలు రాస్తున్నావు? కడుపు అయితే నేను గుల్లుకుంటానట. అసలు నువ్వేం లెక్కలు రాసినావు, నేనేం గుల్లుకుంటున్నా? నేను లెక్కలు ఏం రాసిండే? వాళ్ళ పెళ్లి అని ఇంకేమో ఏమో బుక్ లో రాసినవాట కదా. ఇప్పుడు కొత్తగా రాస్తా నాన్నేమన్నా? ప్రతిది రాతలేనా? అందులో ఏమున్నాయట లెక్కలల్లా? ఎవ్వి లేవాట. ఎవరన్నారు? ఆమె ఏం చదివిందట అలాగెళ్ళి? బుక్ ఎందుకు తీసిందామె అసలు? నాకు కూడా తెలియదు అసలు ఆ బుక్ ఎక్కడ ఉంటుందో. మరి నేనే ఇప్పటి వరకు చూడలే. ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు నేమన్నా కొత్తగా రాతానా? మీకు కుళ్ళు, నాకు కడుపైందని మీకు కుళ్ళు అంటుంది. కుళ్ళు అయితేనే మరి పొద్దున హాస్పిటల్కి పోతాను, నీకు పైసలు ఇచ్చిందా? నేను ఎంబడి పోతానే అని అడిగిందా నిన్ను? అది కాదే, ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళా పోలేదు అసలు. నాకేం తెలుసు?
మరి ఎడిపోయినట్టు? నాకు తెలియదు, లొల్లి బాగా అయింది. ఆ పిల్లగాడు కోపం ఆపుకోలేక ఒకటి కొట్టిండు. అది కారణం నేనే అని చెప్పి ఎట్లా పడితే అట్నే మాట్లాడింది. అయినా నీకు మెదలేదా అనే అంటే నువ్వు అన్నాడు అంటావు కానీ ఇక్కడ జరిగిన విషయాలు మీ అమ్మతో చెప్పకపోతే ఏమైనా అవుతుందా నీకు? నేను తప్పుగా చెప్పలేదు బాబా. అమ్మ మాట్లాడేసరికి నార్మల్ గా చెప్పిన తప్ప దాని మీద నేనేదో నెగిటివ్ గా మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వెట్లా చెప్పినావు, ఆమె ఏం అర్థం చేసుకున్నదో, ఈ పెంట అవసరమానే? వచ్చి 4 రోజులు అయితే లేదు. ఎందుకు నేనంటూ అత్తమ్మతోనేమో గుయ్య గుయ్య పెట్టినట్ట, నువ్వు మేన దాని వల్ల నేను కేసుకొస్తుంది, నేను బయట దాన్ని కాబట్టి నా గురించి మీరు మాట్లాడుకుంటారు అంటుంది. అసలు నేను ఎప్పుడు అత్తమ్మతో అట్లా మాట్లాడతా? అత్తమ్మ నన్ను అయితే తిట్టదా? నీకు తెలియదా? అది కదా నీకు పొద్దుగాల చెప్పినా, వాళ్ళకి అన్ని తెలిసే, వాళ్ళు అన్ని ప్లాన్ల మీదనే ఉన్నారు. నువ్వేం చెప్పాకే అని చెప్పినా కదా, వద్దు అబార్షన్ వద్దు, ఇది మా పరిస్థితి అని చెప్పినవా? ఏమైంది ఇప్పుడు? ఏడికొచ్చింది? తల్లి లేని పిల్ల కదా, అన్ని మంచి మాటలు చెప్పుకుంటా బుద్ధిగా మాట్లాడితే నాకే గట్టిగా వెన్నుపోటు పడుతుంది. నేనే సక్కలేదు, నువ్వు చెప్పిన ఎందుకే మరి? ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదే. నాది తప్పని చెప్తున్నా కదా, ఎవరికి కూడా ఏం మంచి మాట చెప్పద్దు. ఎంత జాగ్రత్త ఉండవన్నా ఇదే లోలే మీతో. వాళ్ళకి 10 రాళ్ళు పట్టుకొని దూరంగా ఉండాలంటారు. ఎంత కాదనుకున్నా గంతే. మీకు గా షేన్లో పోయేదన్న పని చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంటికాడ ఉన్న కాడ గివ్వే అవుతాయి. చెప్తే అర్థం చేసుకొని మన లేదు. ఇప్పుడు అమ్మ అత్తే మొత్తం రచ్చ రచ్చ అవుతుంది ఇక. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. ఎవరో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎంతో మంచిగా ఉండాలి, ఇవన్నీ ఏం చేసుకోవద్దని బుద్ధి మాట చెప్పినందుకు నన్నే తప్పుగా అర్థం చేసుకుంటుంది.